హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్ని చూసి భయపడుతుంటారు, ఆ లాస్ చేసి అర్థం కాదు. సో ఇప్పుడు మనం అది చాలా ఈజీగా సింపుల్ లాంగ్వేజ్లో నేర్చుకుందాం. సో ఆ సైన్స్ కనెక్షన్స్ ఏంటి, అసలు ఆ లాస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? జనరల్గా చెప్పాలంటే థర్మోడైనమిక్స్ అనేది సింపుల్ చాప్టర్. ఎందుకంటే మనం మార్నింగ్ లేసి కాఫీ తాగుతాం. సో అది ఎందుకు కూల్ అవుతుంది, చల్లారిపోద్ది, జిమ్కి వెళ్తాం, వర్కౌట్ చేస్తాం, స్వెట్ ఎందుకు వస్తుంది, అండ్ మనం బైక్ నడుపుతుంటాం, జనరల్ ఎగ్జాంపుల్స్ కానీ బైక్ నడుపుతుంటాం, ఇంజన్ లోపల ఏం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ సింపుల్ థర్మోడైనమిక్స్ అనమాట. సో ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియో ఈరోజు మనం. సో సింపుల్ లాంగ్వేజ్లో. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి ఈ చాప్టర్ ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? ఓకే, జస్ట్ మీరు విని అర్థం చేసుకోండి. లేదా ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా జస్ట్ అది నార్మల్ క్యాజువల్గా రాసుకోండి, అది చూడండి మీకు ఈజీ గుర్తుంది పిల్లలు. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థర్మోడైనమిక్స్లో థర్మో అంటే ఏంటి? థర్మో అంటే హీట్. ఓకే, అంటే వేడి, రైట్? సో డైనమిక్స్ అంటే ఏంటి? డైనమిక్స్ అంటే మోషన్. ఓకే, అంటే ఒక మూమెంట్, ఫ్లో ఆర్ కదలిక అనొచ్చు, లేదా ప్రవాహం అనొచ్చు. ఓకేనా? మోషన్, ఫ్లో అనుకోవచ్చు, తెలుగులో అయితే ప్రవాహం అనుకోవచ్చు. ఓకే, సో ఈ సింపుల్ థర్మో డైనమిక్స్ అంటే హీట్ అండ్ మోషన్, ప్రవాహం. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో అంటే ఒక థింగ్లో ఉన్న ఒక ఎనర్జీ ఏదైతే ఉందో హీట్ రూపంలో కానీ ఒక పని రూపంలో ఎలా మారుతుందంటే ఒక ఎనర్జీ అనేది హీట్లో కానీ ఒక వర్క్లో కానీ ఎలా మారుతుంది అనేది చెప్పడం ఈ థర్మోడైనమిక్స్ అండి. ఓకేనా? సో ఒక ఎనర్జీ అనేది ఒక థింగ్లో, ఒక వస్తువు అనుకుందాం, వస్తువులో ఓకే ఎనర్జీ అనేది లేదా హీట్ ఎనర్జీ అనేది వర్క్గా ఎలా కన్వర్ట్ అవుతుందో దాన్ని థర్మోడైనమిక్స్ అంటారు అనమాట. ఓకేనా? ఇది సో నార్మల్గా ఇప్పుడు థర్మోడైనమిక్స్లో జస్ట్ ఒక బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్ టెక్నాలజీ నేర్చుకున్నాం. దాంట్లో ఏంటి? ఒకటి సిస్టమ్ వస్తుంది, తర్వాత సరౌండింగ్స్ ఉంటాయి, సరౌండింగ్స్లో ఎక్కడ జరుగుతాం మనం, తర్వాత బౌండరీ. ఓకేనా? సో ఇవన్నమాట. సో ఫస్ట్ సిస్టమ్ తీసుకుంటే ఏ టైప్స్ ఆఫ్ సిస్టంలో పడతాయి థర్మోడైనమిక్స్ మనం? ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? ఓపెన్ సిస్టమ్. దీంట్లో ఏమొస్తాయి? నార్మల్గా హీటర్ వస్తుంది. ఓకే, హీటర్ మనం వేడి నీళ్ళ కోసం పెట్టుకుంటాం కదా, ఆ హీటర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ ఆఫ్ టీ అనుకోవచ్చు మనం, సింపుల్ ఎగ్జాంపుల్, కప్ ఆఫ్ టీ. ఇవి రెండు ఏంటి? హీట్ బయటకు వెళ్ళిపోతుంది, అవుట్ సైడ్ వెళ్తుంది. ఓకేనా? బయటకు వెళ్ళిపోద్ది. క్లోజ్డ్ సిస్టంలో ఏంటి? క్లోజ్డ్ సిస్టమ్ వచ్చేసి కేవలం హీట్ ఒక్కడ బయటికి పోతుంది అనమాట. అంటే వస్తువు వెళ్ళదు. ఓకేనా? థింగ్ అనేది బయటకు వెళ్ళదు, జస్ట్ హీట్ మాత్రం వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇందులో ఏంటి? హీట్ ప్లస్ థింగ్ కూడా బయటికి వెళ్తాయి. ఇక్కడ ఏంటి? జస్ట్ హీట్ మాత్రం బయటికి వెళ్తుంది అనమాట. ఓకేనా? అవుట్ సైడ్ వెళ్తుంది. అంటే మనం కప్ ఆఫ్ టీ తాగేటప్పుడు పక్కన పెట్టామనుకోండి, చల్లారిపోయింది అంటాం కదా, సో అలా హీట్ అనేది బయటికి వెళ్తుంది. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఒకటి. ఓకేనా? సో ఇది హీట్ కానీ ఆర్ మేటర్ రెండు బయటికి వెళ్ళవు. అంటే ఎగ్జాంపుల్ మనం ప్లాస్కోర్ అంటాం కదా, అది. సో థింగ్ బయటికి విజిబుల్ అవ్వదు, ప్లస్ హీట్ కూడా లోపలే ఉంటుంది. మనం హాట్ వాటర్ దాచుకోవడానికి వాడుతూ ఉంటాం. కొన్ని ఈ మధ్య వాడిన స్టీల్ బాటిల్స్ వస్తున్నాయి, ఈ వాటర్ని స్టోర్ చేసుకుని, హాట్ వాటర్ని. సో అట్లా. సో ఇప్పుడు లాస్ గురించి తెలుసుకుందాం. ఏ లాస్ ఉన్నాయి ఇందులో, అసలు అవి ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ జీరోత్ లా. సో ఇది చాలా సింపుల్. మీ దగ్గర ఒక 3 వస్తువులు ఉన్నాయి. ఓకేనా? 3 వస్తువులు ఉన్నాయి, ABC అనుకుందాం. ఓకే, సో A అండ్ B అనేవి బోత్ సేమ్ టెంపరేచర్ ఉందనుకోండి, సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. ఓకేనా? అండ్
బి అండ్ సి కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఏ అండ్ సి కూడా సేమ్ టెంపరేచర్ దగ్గరే ఉన్నాయి. ఓకే, సో ఈ మూడుని ఏమంటాం మనం, ఇప్పుడు ఏ అండ్ బి సేమ్ టెంపరేచర్ ఉంది, బి అండ్ సి సేమ్ టెంపరేచర్ ఉంది, ఏ అండ్ సి సేమ్ టెంపరేచర్. దీన్ని ఏమంటాం మనం, థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా, థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇది జీరోత్ లాంటి, ఇది జీరోత్ లాంటి ఏం లేదు, ఒక 3 థింగ్స్ ఉన్నాయి అనుకోండి, అవి సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి అనుకోండి, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. థర్మల్ అంటే ఏం చెప్తాం, హీట్ అని చెప్తాం. ఓకే, హీట్ 3 థింగ్స్ దగ్గర సేమ్ ఉంది, అదే జీరోత్ లా. 3 థింగ్స్ దగ్గర ఏదైతే హీట్ ఉందో అది సేమ్ ఉంటుంది, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు, అది జీరోత్ లా అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లా. ఓకేనా, ఫస్ట్ లా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఓకేనా, ఫస్ట్ లా అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఇంకో పేరుగా ఏమంటాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఓకేనా, అది కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఎనర్జీ అనేది నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఓకే, ఇది ఫస్ట్ లాలో ఏంటి, ఎనర్జీ సేవ్ చేస్తాం మనం, అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేము అండ్ ఎనర్జీని డిస్ట్రాయ్ కూడా చేయలేము. సో ఫార్ములా ఏం వాడుతుంది దీనికి, డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబల్ యూ అని వాడతాం. ఇది ఫార్ములా ఫస్ట్ లాకి. ఓకే, సో ఇక్కడ ఏంటి, క్యూ అంటే ఏంటి, మనం సిస్టమ్కి ఏదైతే హీట్ సప్లై చేస్తున్నామో అదే క్యూ అనమాట ఇందులో, ఈ ఫార్ములాలో. ఓకేనా, సిస్టమ్ హీట్. డబల్యూ అంటే ఏంటి, ఈ హీట్ ఎనర్జీ తీసుకొని ఈ సిస్టమ్ చేసే వర్క్ డబ్ల్యూ అంటే. ఓకేనా, క్యూ అంటే సిస్టమ్కి మనం ఇచ్చే హీట్, డబ్ల్యూ అంటే ఈ సిస్టమ్కి ఈ ఎనర్జీ తీసుకొని చేసే వర్క్ని డబ్ల్యూ అంటాం. మరి డెల్టా యూ అంటే ఏంటి, ఈ వర్క్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఎనర్జీ ఉందో దాన్నే డెల్టా యూ అంటాం. ఇది సిస్టమ్ లోపల ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం, ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సారీ ఫ్రెండ్స్, ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఓకే, సో సింపుల్ అదే కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఏంటి, సపోజ్ మీరు ఏం చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. ఓకే, అది హీట్ ఉంటుంది కాబట్టి క్యూ, అంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ హీట్ ఉంటుంది కాబట్టి అది క్యూ. ఓకేనా, మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, మీ మజిల్ ఎనర్జీ యూజ్ చేసి, అంటే ఒక మజిల్ ఎనర్జీ న్యూ ఎనర్జీ యూజ్ చేసి, ఓకేనా, వర్క్ చేస్తారు, ఎనర్జీ యూజ్ చేసి వర్క్ చేస్తారు. ఓకే, అండ్ రిమైనింగ్ ఏంటి, ఈ ఫుడ్ అనేది మీరు హీట్ ఎనర్జీగా అనుకోండి. ఇది తిన్న తర్వాత కొంత ఎనర్జీ రిక్వైర్ చేసుకొని మిగిలింది ఏదైతే ఉందో అదే డెల్టా యూ, అది ఫ్యాట్ స్టోరేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా, సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, అది హీట్ అనుకుందాం, వేడి అన్నం తింటున్నాం. తిన్నప్పుడు మనకు కొంత ఎనర్జీ కావాలి, దీనికి మజిల్ ఎనర్జీ యూజ్ చేసుకొని కొంత ఎనర్జీ మనకు కావాలి, అది డబ్ల్యూ అనుకుందాం, వర్క్ చేస్తుంది కాబట్టి. సో ఆ తిన్న తర్వాత యూజ్ చేసిన ఎనర్జీ తర్వాత మిగిలిన ఎనర్జీ ఏదైతే ఉందో అది డెల్టా యూ అనుకుందాం. సో అదేంటి, లాస్ట్గా ఈ డెల్టా యూ అనేది బాడీలో ఒక ఫ్యాట్ స్టోరేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా, దీన్ని మనం అంటాం ప్రాక్టికల్ లా అని కూడా అంటాం. ఓకే, ప్రాక్టికల్ లా అని కూడా అంటాం. ఓకే, సో దీన్ని చూద్దాం. సో ఇక్కడ ఏంటి, సెకండ్ లాలో హీట్ అనేది ఏ బి అనుకుందాం. హీట్ అనేది ఫస్ట్ థింగ్ నుంచి సెకండ్ థింగ్కి ఎందుకు వెళ్తుంది అంటే, ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, మనం కండక్టింగ్ అంటాం. హీట్ ట్రాన్స్ఫర్ ఏమంటాం, ఇప్పుడు ఐరన్ రాడ్ ఉంది. ఓకే, మనం దీన్ని హీట్ చేసామనుకో, హీట్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం దాన్ని ఒక సడన్గా తెలియకుండా పట్టుకున్నాం అనుకోండి, ఈ హీట్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన బాడీకి పాస్ అవుతుంది. అంటే మనకి హీట్ కాలిన ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా, అబ్జర్వ్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మనది కోల్డ్ బాడీ, ఈ ఐరన్ ఏంటి, హాట్ బాడీ. సో ఈ హాట్ బాడీ నుంచి ఈ కోల్డ్ బాడీకి హీట్ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దీని నుంచి మళ్ళీ దీనికి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ పోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనం నార్మల్గా హీట్ నేను పట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా వేరే వస్తువుని పట్టుకున్నాం ఆటోమేటిక్గా అక్కడ కూడా హీట్ జనరేట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎంట్రోపీ అంటాం. ఓకేనా, ఎంట్రోపీ.
ఎంట్రోపీ అంటే ఏంటి తెలుసుకుందాం. ఎంట్రోపీ అంటే నేచర్లో మనకు ఒక ఎత్తుపైకి వస్తుంది. ఓకేనా, ఎత్తుపైకి వస్తుంది. ఈ ఎత్తుపైకి వల్ల ల్యాండ్ మీద ఉన్న థింగ్స్ అన్ని, బిల్డింగ్స్ అవ్వచ్చు, ట్రీస్ అవ్వచ్చు, పెద్ద పెద్ద హిల్స్ అవ్వచ్చు, మొత్తం డిజార్డర్ అయిపోతుంది, అల్లకల్లం అయిపోతే డిజార్డర్ అవుతుంది. ఓకేనా. సో ఈ డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేసేదే ఈ ఎంట్రోపీ. అది అర్థమైందా, ఈ ఎంట్రోపీ. సో ఓకే, మీకు అర్థం కాకపోతే ఎంట్రోపీ మళ్ళీ తెలుసుకుందాం. ఎంట్రోపీ అంటే ఏం లేదండి. సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఒక థింగ్కి హీట్ ఇస్తే ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ జంప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ జంప్ అయ్యే ప్రాసెస్ని డిసార్డర్ అంటాం అండ్ ఎంట్రోపీ అంటాం. ఓకేనా. అంటే థింగ్ని హీట్ చేసినప్పుడు హీట్ని యాడ్ చేస్తున్నాం మనం ఆ థింగ్కి. ఓకే, హీట్ ఇస్తున్నప్పుడు అందులో ఉండే మాలిక్యూల్స్ అనేవి వాటికి ఎనర్జీ వస్తుంది. ఓకేనా, ఈ హీట్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా ఈ మాలిక్యూల్స్కి పాస్ అవ్వగానే అవి స్పీడ్గా అటు ఇటు జంప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మూమెంట్ ఇస్తాయి. ఈ మూమెంట్నే మనం ఎంట్రోపీ అన్నాం. అంతే సింపుల్. ఏంటి ఎంట్రోపీ అంటే? సింపుల్గా లాజిక్ గుర్తుపెట్టుకోండి. హీట్ ఉంది, ఒక వస్తువుకి ఇచ్చాను, అది ఒక ర్యాండమ్నెస్ పెరుగుతుంది, దానివల్ల ఎంట్రోపీ కూడా పెరుగుతుంది. ఓకేనా, సింపుల్. సో ఇదండి ఎంట్రోపీ. సో నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా దీంట్లో డౌట్ ఉంటే మళ్ళీ చూడండి వీడియో. అర్థం కాకపోతే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అక్కడ. సో ఇంత సింపుల్గా ఈజీగా చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకోండి, మళ్ళీ వినండి క్లాస్ని. ఓకే, మనం సింపుల్ వేలో సింపుల్ లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. సో ఈ చాప్టర్ ఇంకా క్లియర్గా మీకు ఈ చాప్టర్ ఇంకా వేరే టాపిక్ ఎంత క్లియర్గా కావాలంటే ఆటోమేటిక్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఈజీగా సింపుల్ వేలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ సీయింగ్.